గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఈజ్ యువర్ చంద్రశేఖర్, కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ. సో ఈరోజు ఈ జేఈ ఎంట్రన్స్ ఎవరైతే రాశారో, అంటే ఫస్ట్ సెషన్ అయిపోయింది, సెకండ్ సెషన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. బట్ ఈవెన్ దో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో పిల్లలందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా ఒక క్యూరియాసిటీతో ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ ఐడియాకి వచ్చి ఉంటారు, ఎక్కడ జాయిన్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలి, ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది చాలామంది పేరెంట్స్కు. $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. ఎంత పర్సంటైల్కి ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది. రకరకాల మంది రకరకాలుగా సలహాలు ఇస్తుంటారు. సో నేనేమంటున్నానంటే, పర్సంటైల్ను బేస్ చేసుకొని, ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా 10th క్లాస్లో ఎలా ఉన్నాయి వాని మార్క్స్ను, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో వాడు ఎలా ఉన్నాడు 10th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి, వానికి స్టాండర్డ్ ఎట్లా ఉంది, మీకు ఆటోమేటిక్గా పేరెంట్స్కి తెలుస్తుంది. కొంతమందికి, అందరికి తెలియకపోయినా కొంతమందికి తెలుస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నప్పుడు మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ వాడు ఎలా ఉన్నాడు, 9th నుంచి కానీ 10th నుంచి కానీ అబ్జర్వేషన్ ఉండాలి పేరెంట్, లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్తో ద్వారానైనా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈ పర్సంటైల్ను బేస్ చేసుకొని, ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మనము ఎలా వెళ్ళాలి, ఎలాంటి కాలేజ్లో, ఎలాంటి ఐఐటీస్లో, ఎలాంటి ఎన్ఐటీస్లో, ఎలాంటి IIITస్లో, ఎలాంటి GFTIsలో, ఎలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ కావాలి. ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. మనకు మొత్తము ఐఐటీస్ కావచ్చు, తర్వాత ఎన్ఐటీస్ కావచ్చు, IIITs కావచ్చు, GFTIs కావచ్చు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటారు వీటిని. వీటన్నిటిలో ఎన్ని వేల సీట్లు ఉన్నాయని ఫస్ట్ ఐడియా రావాలి, బేసిక్ ఐడియా రావాలి. మొత్తం మన భారతదేశంలో, ఇండియాలో మొత్తం 62,000 సీట్లు ఉన్నాయి ఈ 4 రకాల ఇన్స్టిట్యూట్స్లో. అంటే నేను జేఈని బేస్ చేసుకొని చెప్పేటువంటి సీట్స్ ఇవి. ఆన్ ద బేస్ ఆఫ్ జేఈ ఎంట్రన్స్, ఆన్ ద బేస్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ను బేస్ చేసుకొని చెప్తున్నటువంటి కాలేజెస్ అండ్ వాటి యొక్క సీట్లు. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, GFTIs వీటన్నిటిలో కలిపి మొత్తం 62,000 సీట్లు ఉంటాయి. ఇది బేసిక్ పాయింట్. ఎంతమంది రాస్తున్నారు ఇండియాలో ప్రతి ఇయర్ అంటే 13 లక్షలు, 12 లక్షలు యావరేజ్గా చెప్తున్నాను నేను, అప్రాక్సిమేట్ ఆ విధంగా రాస్తున్నారు. మరి మన తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది రాస్తున్నారు, ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమందికి సీట్లు వస్తున్నాయి, ఇది బేసిక్ పాయింట్ ఎవరు ఆలోచించట్లేదు. మన తెలంగాణ స్టేట్ నుంచి అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఐఐటీస్లో మన తెలంగాణ స్టేట్ 1 to 1.5 lakh మంది అప్లై చేసుకుంటే 3,500 నుంచి 5,500 మంది మాత్రమే జాయిన్ అయ్యారు అంతే. అంటే అప్రాక్సిమేట్లీ 4,000 అనుకుందాం మనం. అప్రాక్సిమేట్లీ 4,000 లేకపోతే 5,000 మంది జాయిన్ అవుతున్నారు. దేంట్లో? ఐఐటీస్లో అండ్ ఎన్ఐటీస్లో నేను మాట్లాడేది. ఇది సిచ్యువేషన్. రాయడం మాత్రం బాగానే రాస్తున్నారు, 1,00,000 పైనే రాస్తున్నారు. మరి వచ్చేది ఎంతమంది? ఇది ప్రాక్టికల్గా పోతే 3,000, 4,000, ఎక్కువలో ఎక్కువ 5,500 వరకు. అంటే అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ అనాలిసిస్ బేస్ చేసుకుంటే. మరి ఎలాంటి వాళ్ళకు ఐఐటీలో సీట్ వస్తుంది, ఎలాంటి వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుంది? పర్సంటైల్ అంటారు ఇక్కడ, పర్సంటేజ్ కాదు. 99 పాయింట్ క్రాస్ అయి ఉండాలి. అంటే 99.9 వచ్చిన వాళ్ళకు మాత్రమే. 99.9 తర్వాత ఎన్ని 9లు వస్తే అంత బెస్ట్ ర్యాంక్ అన్నట్టు. వాళ్లకు కంపల్సరీ, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్, ఐఐటీలో సీట్ వస్తుంది. ఎవరికంటే 99.9, 99.99, 99 పాయింట్ తర్వాత ఎన్ని 9లు వస్తే అంత మంచి ర్యాంక్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. 99.1 వచ్చినా కూడా అంత ఈజీ ఏం కాదు. 99.2 వచ్చినా కూడా ఐఐటీలో సీట్ రావడం అంత ఈజీగా.
సింపుల్గా చెప్తున్నాను మీకు, 99% అంటే వన్ ర్యాంక్ 8,000 to 12,000 మధ్యలో ఉంటుంది. 99% అంటే ఇంకా మీరు దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. 99% ఉన్న వాళ్ళకు ద ర్యాంక్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ ఐఎమ్ సేయింగ్ బిట్వీన్ 8,000 to 12,000. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది 8,000 to 12,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఐఐటీలో సీట్ రావడం అనేది నాట్ పాసిబుల్. ఇది ఒకటి. ఇది ఐఐటీస్లో ఎవరికి వస్తుందని చెప్తున్నాను. మరి 95 to 99% ఉన్న వాళ్ళు వస్తుందా సీట్ అంటే వస్తుంది. ఐఐటీస్లో రాదు. ట్రిపుల్ ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో రావడానికి అవకాశం ఉంది. ట్రిపుల్ ఐఐటీస్ నేను చెప్పేది. ఇక్కడ మీకు ఒక జనరల్ ఐడియా చెప్తున్నాను. మనకు ఐఐటీస్ మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. మొత్తము అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాను నేను. ఎన్ఐటీస్ అలా విధంగా 31 ఉన్నాయి. ఓకేనా? ఇది కూడా తెలియాలి మీకు. ఎన్ఐటీస్ అని ఉన్నాయి, ఇవి కూడా తెలిస్తేనే బాగుంటుంది. 1 సెకండ్. ఐఐటీస్ మనకు ఉన్నాయి, మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. 17,000 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? అలాగే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐఐటీస్, జిఎఫ్టిఐస్, ఇట్లా 3 రకాలు. ఇవి ఒక 45,000. మొత్తం కలిసి నేను ఇంతకుముందు చెప్పాను కదా 62,000 ప్లస్ అనుకోండి. ఇన్ని సీట్లు ఉన్నాయి. 17,000 సీట్లు ఐఐటీస్లో ఉంటే, అంటే 23 ఐఐటి కాలేజీలు మన భారతదేశంలో ఉన్నప్పుడు మన తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఐఐటిలో అండ్ ఎన్ఐటీలో అంటే చెప్తున్నాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా, 3,000 నుంచి 3,500 నుంచి 5,500. ఏది ఐఐటీస్ ఎన్ఐటీస్ కలిపి. ఓన్లీ ఐఐటీస్లో అంటే మరి తక్కువ అయిపోతుంది. 1,500 లేదంటే 1,200 1,700 ఉంటారు అంతే. మన తెలంగాణ స్టేట్ నుంచి ఐఐటీలో జాయిన్ అయ్యే వాళ్ళు 2,000 లోపలనే ఉంటారు. అంటే ఎంతమంది రాస్తున్నారు? 1,00,000 మంది అప్లై చేస్తే జాయిన్ అయ్యేది మన తెలంగాణ స్టేట్ నుంచి 1,000 నుంచి 2,000 మధ్యలో, 2,200 అప్రాక్సిమేట్ ఫిగర్స్ నేను మాట్లాడాను. ఇది ఎవరు గమనించట్లేదు. మరి దీన్ని బట్టి మా వాడిని ఎక్కడ జాయిన్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలి, నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. సరే, మరి 95 నుంచి 99% వస్తే ఎలా సార్? మరి ఎక్కడ జాయిన్ చేయించాలంటే అదే ట్రై చేయాలి మీరు. ఎక్కడ 95 to నేను 99.1 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా కదా. అలాంటి వాళ్ళు ఎన్ఐటీస్, టాప్ ఎన్ఐటీస్లో కానీ, లేకపోతే ఏ బ్రాంచ్ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్ మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇక్కడ మీకు కోరుకున్న బ్రాంచ్ అనేది చెప్పలేము. బట్ టాప్ ఎన్ఐటీస్లో కానీ, టాప్ ట్రిపుల్ ఐఐటీస్లో కానీ రావడానికి స్కోప్ ఉంది. ఎవరికి? 95% to 99. ఓకేనా? ఇది ఓకే. మరి వాట్ అబౌట్ ద 85%? ఇక 85% కంటే నేను తక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. దట్ టాపిక్ ఈస్ డిఫరెంట్. 85 to 95% వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఇలాంటి వాళ్ళ విషయంలోనే పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 99.9 వాళ్ళకు పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలే పేరెంట్స్కి చెప్తారు, నేను ఎక్కడ జాయిన్ కావాలి, నాకు ఆ గ్రూప్ కావాలి, నేను ఎక్కడ జాయిన్. వాడు అంత టాలెంట్ ఉంటుంది, ఆ స్కిల్స్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ ఉంటుంది. ఆ స్టూడెంట్ వేరే ఉంటాడు. ఎవరు? 99.9 వచ్చిన వాళ్ళు. పేరెంట్స్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళతో. వాడే మీకు చెప్తాడు కొన్ని విషయాలు. లేదంటే మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. 95 to 99% పిల్లలు కూడా మంచి పిల్లలే. అందరూ మంచి పిల్లలే. డెసిషన్ తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. 85 to 95% వచ్చిన పిల్లలు చాలా తికమక పడుతుంటారు. జనరల్లీ దే థింక్ అబౌట్ ద ఇమ్మీడియట్లీ గో టు ద దే థింక్ అబౌట్ ద వాట్ ఎంసెట్. బ్లైండ్గా ఎంసెట్ రాసి అక్కడ జాయిన్ కావాలని చూస్తున్నారు. దయచేసి 85 to 95% ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచించి 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కూల్గా ఉండి పిల్లలతో డిస్కస్ చేసి, మీకు తెలిసిన పెద్దవాళ్లను లేకపోతే కాలేజీ ఫ్యాకల్టీస్ని కాంటాక్ట్ చేసి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం బెస్ట్. మరి 85 to 95% ఉన్న వాళ్ళు ఎలాంటి కాలేజీలో జాయిన్ కావాలంటే, జనరల్గా దీంట్లో మంచి కాలేజెస్ ఉన్నాయి కొన్ని.
ఏంటి ఆ మంచి కాలేజ్? దీంట్లో పీర్ గ్రూపు, అల్యూమినియం గ్రూప్ అని 2 రకాల గ్రూప్స్ ఉంటాయి ఇంజనీరింగ్లో కూడా. చాలామందికి ఈ విషయం తెలియాలి. ఇంజనీరింగ్లో కూడా 2 రకాల గ్రూప్స్ ఉంటాయి, పీర్ గ్రూప్ అండ్ అల్యూమినియం గ్రూప్. పీర్ గ్రూప్, అల్యూమినియం గ్రూప్ అంటే ఏంటి సార్? అసలు దాని మీనింగ్ ఏంటి? పీర్ గ్రూప్ ఇంజనీరింగ్ కాలేజ్, అల్యూమినియం గ్రూప్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏంటి? నేను సింపుల్గా చెప్తాను చూడండి. పీర్ గ్రూప్ అంటే ఎలాంటి వాళ్ళు దాంట్లో ఉంటారు పిల్లలు అంటే, ఇష్టం వచ్చినట్లు ఎవరంటే వాళ్ళని తీసుకోరు. కొంత ర్యాంక్ కట్ ఆఫ్ పెట్టుకుంటారు. ఇంత ర్యాంక్ వరకే మేము తీసుకుంటాం, ఇక్కడ సీట్ ఇస్తామంటాం. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, స్టూడెంట్ యాక్టివిటీస్ బాగుంటాయి. కోడింగ్ క్లబ్స్ ఉంటాయి, కోడింగ్ క్లబ్స్ ఉంటాయి, హ్యాకథాన్ ఉంటుంది, మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారు, అలాగే కాంపిటీషన్స్లో పాల్గొంటారు, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి. అక్కడ చదువుతున్న వాళ్ళ యొక్క సీనియర్స్ గైడెన్స్ బాగుంటుంది ఆ పిల్లలకు. వాళ్ళ యొక్క మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ చాలా బాగుంటుంది. సీరియస్గా స్టడీ చేస్తారు, టైం పాస్ అనేది ఎక్కువ చేయరు. ఇలాంటి వాళ్ళను పీర్ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ఉందా అక్కడ అని మీరు కనుక్కోవాలి. మరి అల్యూమినియం గ్రూప్ అంటే ఏంది? ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయి బయట ఉంటారు వాళ్ళు, మంచి మంచి ప్లేస్మెంట్స్లో ఉంటారు. గూగుల్ కంపెనీలో పనిచేస్తుంటారు, లేదంటే మైక్రోసాఫ్ట్లో పనిచేస్తుంటారు, అమెజాన్లో పనిచేస్తుంటారు. అంటే బయట సీనియర్స్ వాళ్ళకి సపోర్ట్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ఉందా లేదా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్యూమినియం గ్రూప్. అల్యూమినియం సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు. అంటే దీనివల్ల గ్లోబల్ నెట్వర్క్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ గ్లోబల్ నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది ఈ కాలేజ్. వీళ్ళనే అల్యూమినియం గ్రూప్ అంటారు. అలాగే అల్యూమినియం నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంటుంది. జనరల్గా అల్యూమినియం గ్రూప్ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే ఆ కాలేజీకి బ్రాండ్ బాగుండాలి. కాలేజ్ బ్రాండ్ని బట్టి వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ తెలుసుకోవాలి సార్? ఎలా తెలుసుకోవాలి అంటే వెరీ సింపుల్. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడాలి పేరెంట్స్. అంతేగాని క్యాంపస్ బిల్డింగ్ను చూసి, వాళ్ళు పేపర్లో ఇచ్చే యాడ్స్ని కానీ బ్రోచర్స్ని చూసి, కొంతమంది ఓకేనా మేము 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం సార్ అంటారు. ఇవన్నీ నమ్మొద్దు. కాలేజ్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి స్టూడెంట్స్తో మాట్లాడి ఒక 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది ఫాలో అయితే కూడా తెలుస్తుంది. సో ఇట్లా ఈ విధంగా పియర్ గ్రూప్, తర్వాత అల్యూమినియం గ్రూప్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ను దయచేసి మీరు పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికి నేను చెప్పేది ఇది బిట్వీన్ 85 to 95% ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను. ఇది ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. 85 to 95 దగ్గరనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అందరికి. మరి 85 to 95 ఉన్న కాలేజ్ పియర్ గ్రూప్స్, అల్యూమినియం గ్రూప్స్ అంటున్నారు కదా, అలాంటి గ్రూప్స్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయంటే నేను కొన్ని కాలేజీల పేర్లు చెప్తాను, మీరు వినండి, జస్ట్ వినండి. IIITs తీసుకుంటే సిరి సిటీ అని ఉంది, సూరత్ ఉంది, అగర్తలా ఉంది, గౌహతి ఉంది, భూపాల్ ఉంది. ఇవన్నీ కూడా IIITs. 85 to 95% వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు దీంట్లో. కొన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, సిల్చార్ అని, అగర్తలా అని, మేఘాలయ అని, నాగాలాండ్ అని, మిజోరాం అని, ఇవన్నీ ఉన్నాయి. GFTs, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మెస్రా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, తర్వాత అస్సాం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ కూడా గ్లోబల్ నెట్వర్క్ ఉంటుంది, మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఇవి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, గుడ్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కాలేజెస్ ఇవి నేను చెప్పేది. అలాగే మోడర్న్ ల్యాబ్స్ ఉంటాయి, అలాగే ఫారెన్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్ అంటే తెలుసు కదా, కాలేజీలో చదువుతున్నప్పుడే వీళ్ళకి ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా వేరే కంపెనీస్తో టైప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వీళ్ళు పని చేస్తారు, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఫారెన్ ఇంటర్న్షిప్స్ కాలేజ్ కొన్ని ఉంటాయి ప్రైవేట్వి. ఇప్పుడు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, అలాగే SRM ఉంది, అమృత ఉంది, బిట్స్ ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి. అలాగే ఢిల్లీ ఉంది. ఢిల్లీ ఈజ్ అ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, ఇది ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. ఢిల్లీలో మంచి ఏమంటారు గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ ఢిల్లీలో. గుడ్ ఎక్స్పోజర్ ఉంది దీనికి, ఢిల్లీ కాలేజ్కు మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, గ్లోబల్ నెట్వర్క్ ఉంటుంది. ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీలో ఎలాంటి కాలేజ్? NSUT, నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఇది NSUT అంటారు. DTU, ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ. DSEU, ఢిల్లీ స్కిల్ ఎంటర్ప్రినర్షిప్ యూనివర్సిటీ. IGDTUW, ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అల్యూమినియం గ్రూప్, పీర్ గ్రూప్ సంబంధించినటువంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్. దయచేసి 85% to 95% మధ్యలో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇవన్నీ గమనించి జాయిన్ చేయండి.
లేదండి మేము 85 to 95 ఇలాంటి కాలేజ్ కాదు, మాకు డబ్బు ఫీజు ఎక్కువైనా సరే మేము కడతాము, ఫీజు ఎక్కువైనా పర్లేదు మేము కడతాము, ఎంత ఫీజు అయినా సరే. అలాంటి పేరెంట్స్ ఉంటారు కొంతమంది. మాకు మంచి కాలేజ్ కావాలి, ఐఐటి బాంబే లాంటి కాలేజ్ కావాలి అనుకున్నప్పుడు బెటర్ టు డూ ఇన్ వాట్ ఇస్ ద ఇంజనీరింగ్ ఇన్ అబ్రాడ్. యూఎస్ఏలో కూడా చేయొచ్చు. ఇదంతా ఎందుకు సార్ తలకాయ నొప్పి అని అనుకున్నప్పుడు మీరు అబ్రాడ్లో కూడా చేయొచ్చు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఉంది, మసాచుసెట్స్ యూనివర్సిటీ ఉంది. ఇంజనీరింగ్ అక్కడ చేయించవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ మీరు ఆఫ్టర్ బీటెక్ ఎంఎస్ చేసి అక్కడ ఎంఎస్ డైరెక్ట్ ఇంజనీరింగ్ అక్కడ కొంచెం మంచి స్టాండర్డ్ యూనివర్సిటీస్ నేను చెప్పిన స్టాన్ఫర్డ్ కానీ, మసాచుసెట్స్ కానీ, కాలిఫోర్నియా కానీ, ఇలా కొన్ని బ్రాండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి యూఎస్ఏలో. అక్కడ జిఆర్ఈ టోఫెల్ కానీ, శాట్ కానీ ఎంట్రన్స్ రాసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 85 to 95% స్టూడెంట్స్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాం, మేము ఫీజు ఎంతైనా కట్టగలుగుతాం అనుకునే వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డోంట్ టేక్ ద డెసిషన్స్ ఇమీడియట్లీ, బీ కూల్. ఓకేనా? సో 99% అండ్ 85 మన 95 to 99%, బిట్వీన్ 85 to 95% వచ్చిన వాళ్ళు, 85 to 95% వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను చెప్పాను. ఎలాంటి అని చెప్పాను. ఇప్పుడు అల్యూమినియం గ్రూప్, పియర్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. సో ఈ విషయాలు మీతో నేను షేర్ చేయదలుచుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.